తెలంగాణ టెట్ ఫీజు పేమెంటు మొబైల్లో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ సెర్చ్లో స్కూల్ ఎడు తెలంగాణ అని టైప్ చేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు మొబైల్ ఫోన్లో రైట్ సైడ్ పైన 3 డాట్స్ కనిపిస్తాయి. ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అని కింద కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. డెస్క్టాప్ వ్యూలో ఉండాలి. అట్లా క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు మన ఫోన్ని అడ్డం తిప్పుకోండి. అడ్డం తిప్పుకున్న తర్వాత ఇట్లా ఫస్ట్ వెబ్సైట్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ ISMS అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేస్తుంటే ఇలా మధ్యలో ఒకటి వస్తుంది, ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ టీజీ టెట్ జనవరి 2026 అని కనిపిస్తుంది కదా, ఆ క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే ఫీ పేమెంట్ స్టేటస్, నో యువర్ జనరల్ నెంబర్ అని ఇట్లా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మనం ముందుగా ఫీ పేమెంట్ చేయాలి కాబట్టి ఫీ పేమెంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లోజ్ చేయండి. ఇక్కడ ఫీ పేమెంట్ కింద పర్సనల్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఫస్ట్ అప్లికెంట్స్ ఆధార్ నెంబర్, ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ అప్లికెంట్స్ నేమ్ దగ్గర యాజ్ పర్ SSC 10th మెమోలో ఎలాగైతే మీ నేమ్ ఉందో అలాగే ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ID ఇవ్వండి. మొబైల్ నెంబర్ మీకు అందుబాటులో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఏమైనా OTP టెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మెసేజ్ దానికి రావడం జరుగుతుంది కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ SSC 10th మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా ఎంటర్ చేయండి. తర్వాత డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ ఎస్ నో క్లిక్ చేయండి. తెలంగాణ వాళ్ళు అయితే ఎస్, కాకపోతే నో అని క్లిక్ చేయండి. ఎగ్జామ్ పేపర్ 1కి అప్లై చేస్తే పేపర్ 1, పేపర్ 2కి అప్లై చేస్తే పేపర్ 2, పేపర్ 1 and 2 రెండింటికి అప్లై చేస్తే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ముందుగా పేపర్ 1 అని క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఎ టీచర్, మీరు టీచర్గా అంటే గవర్నమెంట్ స్కూల్లో కావచ్చు, ప్రైవేట్ స్కూల్లో కావచ్చు, టీచర్గా వర్క్ చేస్తున్నట్లయితే ఎస్ అని క్లిక్ చేయండి. వర్క్ చేయకపోతే నో అని క్లిక్ చేయండి. నేను ముందుగా ఎస్ పైన క్లిక్ చేస్తున్నాను. పక్కన స్కూల్ మేనేజ్మెంట్, ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్, ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ప్రైవేట్ పైన క్లిక్ చేయండి. గవర్నమెంట్ టీచర్ అయితే సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నేను ముందుగా ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్ అని సెలెక్ట్ చేస్తున్నాను. పక్కన డిస్టిక్, ఏ డిస్టిక్లో వర్క్ చేస్తున్నారు ఆ డిస్టిక్, నేను మంచిర్యాలని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత మంచిర్యాల డిస్టిక్లో పక్కన మండల్, ఏ మండల్, ఇక్కడ కూడా నేను మళ్ళీ ఎగ్జాంపుల్గా మంచిర్యాల తీసుకుంటున్నాను. ఇప్పుడు స్కూల్ దగ్గర నేను ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్లో వర్క్ చేస్తున్నానని చెప్పాను కదా, డిస్టిక్ మండల్ అడిగింది కదా. మంచిర్యాల డిస్టిక్లో మంచిర్యాల మండల్లో ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ లిస్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఎక్కడనైతే వర్క్ చేస్తున్నారో ఆ స్కూల్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ గవర్నమెంట్ టీచర్ అయితే ఇక్కడ పైన స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీ స్కూల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ పోస్ట్ దగ్గర మీది ఏ రకమైన పోస్టు ఆ పోస్టును సెలెక్ట్ చేసుకోండి. నేను సపోజ్ ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ అనుకోండి, సెకండరీ గ్రేడ్ టీచర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిస్టిక్, ఏ డిస్టిక్లో వర్క్ చేస్తున్నాను, సపోజ్ మంచిర్యాల అనుకోండి, మంచిర్యాలని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మండల్ కూడా ఎగ్జాంపుల్గా మంచిర్యాలని తీసుకుంటున్నాను. స్కూల్ దగ్గర ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్లో మంచిర్యాల మండల్లో ఏవేవైతే గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లే కావడం జరుగుతుంది. దాంట్లో మీరు ఏ స్కూల్లో వర్క్ చేస్తే ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ మీరు టీచర్ కాదనుకోండి, నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పాస్డ్ ఆర్ పర్సూయింగ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్సు, నేను అక్కడ ఎగ్జామ్ పేపర్ దగ్గర పేపర్ 1 సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ పాస్డ్ పర్సూయింగ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్సు క్లిక్ చేస్తే నాకు ఈ రకంగా ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఐ హ్యావ్ పాస్డ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్, నాది టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ అంటే పేపర్ 1 అంటే మామూలుగా D.Ed
డిఐఈడి అని ఉంటుంది. ఆ కోర్సు కంప్లీట్ అయిన వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. లేదు నేను ఒకవేళ ఓన్లీ పేపర్ 2కి అప్లై చేస్తున్నాను అనుకోండి, పేపర్ 2 సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏమని డిస్ప్లే అవుతుందంటే ఐ హ్యావ్ పాస్డ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్, అంటే పేపర్ 2కు సంబంధించిన టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ అంటే బీఎడ్ అలాంటిది కంప్లీట్ అయినట్లయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయితే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నేను పేపర్ 1 పేపర్ 2 రెండింటికి అప్లై చేస్తున్నట్లయితే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ 3 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ఐ హ్యావ్ పాస్డ్ పేపర్ 1 అంటే నాది పేపర్ 1కు సంబంధించిన టీచర్ కోర్సు కంప్లీట్ అయింది. అండ్ ఐఎమ్ పర్సూయింగ్ పేపర్ 2 అంటే పేపర్ 2కి సంబంధించిన టీచర్ కోర్సు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే పేపర్ 1 కోర్సు కంప్లీట్ అయిపోయింది. పేపర్ 2కి సంబంధించిన టీచర్ కోర్సు అంటే బీఎడ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఆప్షన్. లేదు ఐ హ్యావ్ పాస్డ్ పేపర్ 2 అండ్ ఐఎమ్ పర్సూయింగ్ పేపర్ 1 రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్. కొంతమంది బీఎడ్ అయిపోయి ఉంటుంది, అంటే పేపర్ 2కి సంబంధించిన కోర్సు ఫస్ట్ చేస్తారు, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పేపర్ 1కి సంబంధించిన అంటే డిఎడ్ డిఐఈడి చేస్తున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే పేపర్ 2 కోర్సు కంప్లీట్ అయిపోయింది, పేపర్ 1లో ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఈ సెకండ్ ఆప్షన్. అదే థర్డ్ ఆప్షన్ చూడండి, ఐ హ్యావ్ పాస్డ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్. నాది పేపర్ 1 పేపర్ 2 రెండింటికి సంబంధించిన టీచర్స్ కోర్సు కంప్లీట్ అయింది అనుకున్న వాళ్ళు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే డిఎడ్ బిఎడ్ రెండు కంప్లీట్ అయిన వాళ్ళు, నేను 2 పేపర్లు రాస్తున్నాను వాళ్ళు థర్డ్ ఆప్షన్. లేదు ఓన్లీ పేపర్ 1 అంటే పేపర్ 1, పేపర్ 2 అయితే పేపర్ 2 రెండింటికి అప్లై చేసిన వాళ్ళు ఈ రకంగా చూస్ చేసుకోండి. ఇక్కడ తర్వాత హ్యావ్ యూ గాన్ త్రూ ది డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్. నోటిఫికేషన్ డీటెయిల్గా రీడ్ చేసేలా ఎస్ ఆర్ నో, ఎస్ పైన క్లిక్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ దగ్గర పేమెంట్ టైప్ డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డు ద్వారా పేమెంట్ చేస్తా అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఏదైనా వేరే ఛానల్ ద్వారా చేస్తా అనుకున్న వాళ్ళు కింది ఆప్షన్ చూసుకోండి. మోస్ట్లీ ఎక్కువ మంది డెబిట్ కార్డు ద్వారా చేస్తారు కాబట్టి డెబిట్ కార్డ్. ఫీజ్ అమౌంట్ ఇక్కడ ఒక పేపర్ అయితే 750 అలా ఉంటుంది, 2 పేపర్స్కి 1000 ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. క్యాప్చా, ఈ క్యాప్చా ఉన్నది పక్కన ఎంటర్ క్యాప్చా కోడ్ దగ్గర ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత డిక్లరేషన్ ఇక్కడ టిక్ చేయండి. ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ అంటే నోటిఫికేషన్ మొత్తం రీడ్ చేశాను, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉంది, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే అని అగ్రీ చేస్తూ టిక్ చేయాలి. నెక్స్ట్ ప్రొసీడ్ టు పేమెంట్ అని కింద కనిపిస్తుంది పైన, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు డెబిట్ కార్డ్ అని సెలెక్ట్ చేశాం కదా, ఏటీఎం కార్డు నెంబరు నేమ్ అడుగుతుంది. అంటే ఏటీఎం కార్డు పైన మన నేమ్ ఎలా ఉంటే అలా టైప్ చేయాలి. అలాగే ఎక్స్పైరీ డేటు, సివివి నెంబర్ అడుగుతుంది, అవన్నీ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేయగానే మనకు దానికి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. పేమెంట్ సక్సెస్ కాగానే మీకు ఒక జనరల్ నెంబరు మనకు డిస్ప్లే అవుతుంది. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కు ఆ జనరల్ నెంబర్ రావడం జరుగుతుంది. ఆ జనరల్ నెంబర్ ఆధారంగా మీ పేమెంట్ స్టేటస్ కానివ్వండి, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడం అనేది ఉంటుంది. కాబట్టి ఆ జనరల్ నెంబరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఒకవేళ మర్చిపోయినా కూడా మన ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఏ రోజు పేమెంట్ చేసినాం దాని ద్వారా కూడా మన జనరల్ నెంబర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మన పేమెంట్ సక్సెస్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్తే ఇంతకుముందు ఫీ పేమెంట్ పక్కన పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ రకంగా వస్తుంది. ఇక్కడ అప్లికెంట్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అప్లైడ్ ఎగ్జామ్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1 అండ్ పేపర్ 2 సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ కొడితే మీ ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్ అనేది అక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది.